నమస్కారం అండి. తర్వాత చాలామంది అడుగుతూ ఉన్నారు, మరి న్యాయం అన్నది కోర్టులను ఆశ్రయించి మేము తగిన న్యాయం పొందాలంటే మాకు సమస్యలు ఏదైనా వచ్చినప్పుడు, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు లాయర్‌ని హైర్ చేసుకోవాలంటే లక్షలతో కూడుకున్నటువంటి వ్యవహారము. మేము పేదవాళ్ళము, లాయర్స్‌ని పెట్టుకునేటటువంటి కెపాసిటీ మాకు లేదు. మరి మాకు న్యాయం జరగదా? మరి చట్టం ముందు అందరూ సమానులే అని చెబుతున్నారు కదా, మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారండి. నిజమే, మనం చూస్తే గంటకింత అని డబ్బులు తీసుకునేటటువంటి ఫీజు వసూలు చేసేటటువంటి లాయర్స్ని చూస్తున్నాము. పెద్ద పెద్ద కేసెస్లో వాదించేటటువంటి లాయర్స్ని చూస్తున్నాము. గొప్ప గొప్ప వాళ్ళు మాత్రమే వాళ్ళను హైర్ చేసుకునేటటువంటి అవకాశం మన సొసైటీలో ఉన్నది. కాబట్టి మన రాజ్యాంగాన్ని అనుసరించి చట్టం ముందు అందరూ సమానులే, అందరికీ కూడా సమన్యాయము జరగాలి అని ఆలోచించి ఆర్టికల్ 39A అనుసరించి ద లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ అనేదాన్ని 1987లో తీసుకురావడం జరిగింది. ఈ చట్టం ఏంటంటే న్యాయ సహాయ చట్టం అన్నమాట. దీన్ని అనుసరించి ఎవరైనా సరే బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వారికి, బిలో పావర్టీ లైన్ వాళ్ళకి, స్త్రీలకు, పిల్లలకు అందరికీ కూడా సమానమైన న్యాయము, ఉచిత న్యాయము అందజేయాలని ఈ చట్టం తీసుకురావడం జరిగింది. దీని ముఖ్యోద్దేశము ఎవరైనా సరే డబ్బు లేకపోవడం మూలాన న్యాయాన్ని పొందలేకపోయాము అనే బాధకు లోను కాకూడదు, కేవలం ఆర్థిక పరిస్థితుల వల్ల జస్టిస్ జరగలేదు అనేటటువంటి బాధ లేకుండా వారి కోసమే తీసుకురాబడినటువంటి చట్టము ద లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987. దీనిని అనుసరించి ఎవరైనా సరే బాధితులు ఉచిత న్యాయ సహాయాన్ని, న్యాయ సలహాలను పొందే అవకాశం ఏర్పరచడం జరిగింది. ప్రతి జిల్లా మండల కేంద్రంలో, జిల్లా కేంద్రంలో, హైకోర్టులో ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీ సంస్థలు స్థాపించడం జరిగింది. ఇక్కడికి ఎవరైనా సరే పేదవారు ఈ సెంటర్స్ను ఆశ్రయించి తగినటువంటి న్యాయాన్ని, ఉచిత న్యాయాన్ని పొందే అవకాశం ఉంది. కాకుంటే ఈ చట్టంలో ఎవరెవరు ఉచిత న్యాయం పొందడానికి అర్హులు అన్న విషయాన్ని స్పష్టంగా చెప్పారు. స్త్రీలు, పిల్లలు, అట్లాగే అక్రమ రవాణా బాధితులు, బిలో పావర్టీ లైన్ వాళ్ళు, బడుగు బలహీన వర్గాల వాళ్ళు, ఎస్టీ ఎస్సీ క్యాండిడేట్సు, అట్లాగే విపత్తుల వలన బాధింపబడిన వారు, అంటే అతివృష్టి, అనావృష్టి, కరువు కాటకాలు, భూకంపాలు, తర్వాత వర్గ వైషమ్యాలు, వీటి వలన బాధింపబడినటువంటి బాధితులు, ఫిజికల్లీ అండ్ మెంటల్లీ డిజేబుల్డ్ పర్సన్స్, తర్వాత యాచకులు, వీళ్ళందరూ కూడా ఉచిత న్యాయ సహాయాన్ని పొందడానికి ఈ చట్టాన్ని అనుసరించి అర్హులు. కాబట్టి మీరు ఆ కన్సర్న్డ్ జిల్లా కేంద్రానికి కానీ, మండల కేంద్రానికి కానీ వెళ్ళి అక్కడ ఉండేటటువంటి లీగల్ సర్వీసెస్ అథారిటీ వారిని సంప్రదించి మీ ప్రాబ్లమ్స్ను తెలియజేసి, మీరు చట్టంలో చెప్పిన ఏ కేటగిరీ క్రిందికి వస్తారో దానికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ వాళ్ళకు డాక్యుమెంట్స్ ఇచ్చి ఉచిత న్యాయ సేవ సహాయాన్ని పొందేటటువంటి అవకాశము మన రాజ్యాంగము, మన ప్రభుత్వం మనకు కల్పించడం జరిగిందండి. కాబట్టి ఈ న్యాయ సహాయాలను అందరూ కూడా ఉచిత న్యాయ సహాయాలను అవైల్ చేసుకోవచ్చును.